హాయ్ అండి. వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. లాంగ్ వీడియో చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది కదా! ఇంకా ఈ వీడియోతో అయితే మేము ముందుకొచ్చేసాను. ఇంకా ఈ వీడియో ఏంటని మీరు అనుకుంటున్నారా? మేమైతే ముందుగా ఫుడ్‌ని చేంజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడైతే ఫస్ట్ అయితే జీలకర్ర ఇవన్నీ చూపిస్తున్నాను. ఇవైతే మనం ఫ్రై చేసుకొని, పొడి చేసుకొని ఎర్లీ మార్నింగ్ పరగడుపునైతే తీసుకోవాలి. తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే చాలా తగ్గుతాయి. అలాగే వెయిట్ కూడా తగ్గుతాము. ముందు ఈ ఫుడ్ చేంజ్ చేయడానికి కారణం ఏంటంటే, మేమైతే మా హస్బెండ్, నేను వెయిట్ గెయిన్ అవుతున్నాము. ఇంకా డైట్ ప్లాన్ చేసుకుందామని ఇంకా ముందుగా ఇవన్నీ అయితే తీసుకొచ్చేసారు. ఇంక ఇవన్నీ నేను ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే ఇవైతే 100 గ్రామ్స్ తీసుకున్నాము. ఈ 4 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మేము ముందుగా అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌నైతే మానేద్దాం అనుకుంటున్నాము. ఆ బ్రేక్‌ఫాస్ట్ బదులుగా అయితే మేము ఇది పొడి చేసుకొని జావలా తాగుదామని తీసుకొచ్చేసాము. ఇంకిక్కడైతే రాగులు, జొన్నలు, సజ్జలు నేనైతే 3 కేజెస్ అయితే రాగులు తీసుకున్నాను. 1 కేజీ అయితే సజ్జలు జొన్నలైతే తీసుకున్నాము. ఫస్ట్ టైం కదా! ఎలా ఉంటుందో అని తీసుకున్నాము. నేనైతే ఎప్పుడూ రాగి జావ అయితే తాగుతాను. మా హస్బెండ్ అయితే ఎప్పుడూ తాగలేదు. నేనైతే ఓన్లీ రాగులు మాత్రమే చేసుకొని తాగుతా ఉండేదాన్ని. ఇంకా ఇప్పుడైతే అందుకని 3 కేజెస్ రాగులు తీసుకొని ఇవి మాత్రం 1 కేజీయే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ నేనైతే క్లీన్ చేసి ఆరబెట్టేసుకొని ఇవన్నీ చేస్తాను ప్రాసెస్ అంతా. మీరు చూడండి, ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. మాకు వర్క్ అయింది కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇది అసల ఈ జావా మన హెల్త్‌కి చాలా మంచిది. అసలు చెప్పాలంటే ఇదొక మంచి ప్రోటీను, ఫైబరు అసలు ఇందులో చాలా అంటే చాలా ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇంకిక్కడైతే రైస్ కూడా మానేద్దాం అనుకుంటున్నాము. అందుకనే ఇవైతే కొర్రలు, సామలు అంటారు కదా! అవి. వీటిలి పేర్లయితే నాకు సరిగ్గా తెలీదు. ఇవైతే సామలు, కొర్రలు అని మాత్రమే తెలుసు. ఇవైతే ఒక 3 కేజెస్ అయితే తీసుకొచ్చాము. ఇవైతే ఒక 3, 4 అవర్స్ అయితే ముందుగా నానబెట్టుకోవాలి మనం వండుకునే ముందు. ఇంకా ఇవి కూడా తీసుకొచ్చేసాము. ఇవి కూడా ఎలా వండాలో కూడా నేను చెప్తాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే మా మా పిల్లలకైతే చిన్నప్పుడు నేను ఇంట్లోనే సెర్లాక్ ప్రిపేర్ చేసేదాన్ని. ఎలా అంటే రాగులు, బార్లీ, పచ్చిశనగపప్పు అలాగ అన్ని పప్పులైతే వేసి చక్కగా వాటిలన్నిటిని శుభ్రం చేసి, కడిగేసి, ఎండలో ఆరబెట్టి, ఫ్రై చేసి పొడి చేసేదాన్ని. అందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేదాన్ని. మా పెద్ద పాపకైతే ఎక్కువ రాగిపిండి యూజ్ చేశాను. తనైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఇంకిక్కడైతే రాగులనైతే తీసుకున్నాము. ఈ 3 కేజెస్. అసలు రాగుల్లో అయితే కాల్షియము, ఐరను, ఫైబరు అసల ఎక్కువగా ఉంటుంది. ఇదొక పౌష్టిక ఆహారము. ఇంకా ఇవి రాగులు ఎముకలకి చాలా మంచిది. రక్తహీనత కూడా తగ్గుతుంది. ఇక్కడ మా లక్కీ పాప కూడా చూసారా? తను కూడా చేసేస్తుంది నేను చేస్తున్నానని. ముఖ్యంగా షుగర్ అయితే చాలా కంట్రోల్ చేస్తుంది. ఇంకా వెయిట్ తగ్గడానికి కూడా చాలా యూస్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రాగులనైతే మనం జావలాగా చేసుకోవచ్చు, రాగి ముద్ద చేసుకోవచ్చు, రాగి రొట్టి, రాగి దోస. నేనైతే మా పిల్లలకి, మా హస్బెండ్ నేనైతే జావలా చేసుకుంటున్నాము. మా పిల్లలకైతే దోస పిండిలో అయితే ఈ పిండిని కూడా వేసి కలిపేసి చక్కగా అయితే చేసిన దోసలైతే చాలా బాగుంటున్నాయి. మా పిల్లలైతే చట్నీ కూడా అవసరం లేదు, ఉట్టి దోసలే తినేస్తున్నారు. అంత బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకిక్కడ జొన్నలు కూడా వేస్తున్నాను. ఇవన్నీ విడివిడిగా అయితే వేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే రాగుల్లో అయితే డస్ట్ చాలా ఉంటుంది. ఇంకా జొన్నలు, సజ్జల్లో అయితే ఇంకా ఈ చిన్న చిన్నవి ఉంటాయి. ఇవి వేరేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. కానీ రాగులు మాత్రం అలా కాదు. ఒక 4, 5 సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలి. ఎందుకంటే అందులో చాలా పొట్టు, వేస్ట్ వస్తూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ నేను అందుకే విడివిడిగా అయితే వేసి కడుగుదామని పెట్టుకున్నాను. ఇవన్నీ మొత్తం కలిపితే ఇవన్నీ 5 కేజెస్ అయితే వచ్చాయి. రాగులైతే 3 కేజెస్, ఇవైతే 1 కేజీ తీసుకున్నాను.
ఇంక ఇక్కడైతే వాష్ చేసేస్తున్నాను. రాగులనైతే ఎందులోనూ కలపకూడదు. ఇలా విడిగానే అయితే వీటిల్ని వాష్ చేసుకోవాలి. లేదంటే ఇంకా మొత్తం ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది. అందుకని ఇవైతే నేను ఫస్ట్ విడిగా కడిగేసుకుంటాను. ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. అసల ఈ పిండి కూడా చాలా బావుంటుంది. ఇలా చేయడం వల్ల. చూసారా డస్ట్ అయితే ఎంతొచ్చిందో ఇక్కడ. రాగులనైతే ఖచ్చితంగా 4, 5 సార్లయితే ఖచ్చితంగా కడగాలి. నేనైతే ఇక్కడ శుభ్రం చేసేసుకొని చూసారా వాటర్‌లో ఎంత డస్ట్ వచ్చేసిందో. నేను చిన్నప్పుడు మా పిల్లలకు కూడా ఇలాగే చేసేదాన్ని. పిండి సెర్లాక్ అయితే ఇంట్లోనే తయారు చేసేదాన్ని. మా చిన్న పాపకైతే రాగులనైతే మొలకెత్తించిన తర్వాత పౌడర్ చేశాను. అదైతే చాలా బాగుండేది. ఇంకిప్పుడైతే ఫుడ్డే తీసుకుంటుంది. ఇంకా సెర్లాక్ అలాంటివి ఏం పెట్టట్లేదు. ఇంకా ఇక్కడైతే ఒక గిన్నెలో ఇంకా ఇవైతే ఒక క్లాత్ వేసేసి ఇవైతే వాడేసేస్తున్నాను. దానికి హోల్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి కాటన్ టవల్ అయితే వేసుకొని అందులో అయితే పెడుతున్నాను ఈ రాగుల్ని. ప్రాసెస్ ఉంటుంది. ఒక రోజంతా పడుతుంది. చేసుకున్నాక ఇవంతా అయిపోయాక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగే క్లీన్ చేసేసుకోకుండా పొడి చేసుకుంటే ఆ డస్ట్ మొత్తం అందులోనే ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. ఇక్కడైతే జొన్నలు కూడా వేసేసి క్లీన్ చేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ అయితే 1 డే అంతా పడుతుంది. చేసుకుంటే మనకి ఒక 2 మంత్స్ అయితే ఖచ్చితంగా వస్తది చక్కగా పిండైతే. ఇంకా ఇవి కూడా కడిగేసుకోవాలి. ఇంకా జొన్నల్లో అయితే ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఐరన్, కాల్షియం అసల చాలా మంచిగా పోషకాలన్నీ ఉంటాయి. చెప్పాలంటే పోషకాల గని అని చెప్పొచ్చు. బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. గుండె ఆరోగ్యానికి, షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఇలా జొన్న రొట్టెలు, జావ లేకపోతే ఉప్మాలో కూడా వేసుకోవచ్చు. ఇంగా ఇంకా ముఖ్యంగా జొన్నల్లో ఏంటంటే మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎముకలకి, శరీరానికి తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. ఇవన్నీ నేనైతే చాలా సెర్చ్ చేసిన తర్వాత ఇవన్నీ యూజ్ చేస్తున్నాం మా హస్బెండ్ నేను. ఇంకా సజ్జలు కూడా అంతే ఫైబరు, ప్రోటీన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. బరువు కూడా తగ్గుతాం. ముందు వీటన్నిటిలో మూడిట్లో మెయిన్‌గా ఉండేది మాత్రం వెయిట్ కంట్రోల్ అవుతుంది. ఇంకా నేనైతే మా డాబా పైన అయితే ఇలాగా కాటన్ శారీ అయితే పెట్టేసుకొని ఇక్కడైతే అన్నీ ఆరేస్తున్నాను. 2 అవర్స్‌లో అయితే అయిపోతుంది. ఇవన్నీ కడగడమే కొంచెం ఎక్కువ ప్రాసెస్. ఇలాగ మొత్తం వేసేసుకుంటే 2 అవర్స్‌లో చక్కగా ఆరిపోతాయి అన్నీ. ఇలాగ అన్నీ వేసేసుకొని ఇంకా రాగులు కూడా ఇక్కడ వేసేస్తున్నాను. ఇవి కూడా వేసేసి చక్కగా ఆరబెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్త్‌కి చాలా మంచిది ఇవైతే. మన అమ్మమ్మల నాటి కాలంలో అయితే ఇవి తినే వాళ్ళంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇంకా మేము కూడా ఇవి తినాలని డిసైడ్ చేసుకొని ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము. ఇక్కడైతే ఆరిపోయాయి. తీసైతే నేను కిందకి తీసుకొచ్చి నేనైతే ఒక డబ్బాలో అయితే పోసేసుకుంటాను. చక్కగా అయితే ఆరిపోయాయి. చాలా డ్రై అయిపోయాయి. డబ్బాలో వేసేసుకొని నేనైతే మరపట్టించేస్తాను. ఇంకా పోసైతే మా మామయ్య గారికి అయితే ఇస్తాను. తీసుకెళ్ళి మరపట్టించుకొస్తారు. ఇక్కడైతే తీసుకొచ్చేసారు. పిండి అయితే చాలా వేడిగా ఉంది. ఆరిన తర్వాత మాత్రం డబ్బాలోకి తీసుకోమన్నారు. అందుకనే పిండిని అయితే ఆరబెట్టాను. చక్కగా చూసారా ఎంత మెత్తగా పౌడర్ చేసారో. ఇవి ఆరిన తర్వాత అయితే డబ్బాలో తీసుకున్నాను. ఇవైతే మనకి 2 నెలలు వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకైతే దోశల్లోకి, మాకైతే
జావలాగా అయితే కాస్తాను. ఇవి మొత్తం 5 కేజెస్ కదా! 5 కేజెస్ పౌడర్ అయితే వచ్చింది మాకు. ఒక రోజంతా ప్రాసెస్ పడుతుంది. చేసుకున్నాక మన హెల్త్‌కి చాలా మంచిది. ఇలాగా హాట్ వాటర్ పెట్టేసుకొని నేనైతే ఈ గరిటెతో 2 గరిటెలైతే వేసుకున్నాను. మా ఇద్దరికైతే సరిపోతుందని. ఇంకా హాట్ వాటర్ ఇలాగా మరిగిన తర్వాత అందులో పిండిలో కొంచెం వాటర్ పోసేసుకొని, కలిపేసుకొని, ఇలా వేసేసుకొని కలిపేసుకుంటే చక్కగా జావ చాలా బావుంటుంది టేస్ట్. ఇంక నేనైతే పెరుగు అలాగే ఏమి యూజ్ చేయను కానీ, మా హస్బెండ్‌కి మాత్రం పెరుగేసి ఇస్తాను. నేను మాత్రం ఉట్టివే తాగేస్తాను. ఎందుకంటే నాకు పెరుగు అంతగా ఇష్టం ఉండదు. ఇంకిలా జావ చేసుకొని ఈ సమ్మర్‌లో అయితే ఈ జావ హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. పిల్లలకి చాలా మంచిది ఈ సమ్మర్‌లో అయితే. మీరు కూడా ఖచ్చితంగా ఇలాగే చేయండి. హెల్త్‌కి చాలా మంచిది. ఎముకలకి, ఆరోగ్యానికి, షుగర్ కంట్రోల్‌కి, బరువు తగ్గడానికి అన్నిటిలకి యూజ్ అవుతుంది. ఈ ఒక్కటుంటే చాలు. మనం డైట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఈ పొడి గురించయితే ముందుగా చూపించాను కదా! జీలకర్ర, వాము, సోంపు, మెంతులు వాటిలినైతే 100 గ్రాములైతే తీసుకొని వాటిలినైతే విడివిడిగా ఫ్రై చేసేసుకొని, చల్లారాక ఇలాగా మెత్తగా పొడిలాగా అయితే చేసేసుకొని, పొద్దున్నే పరగడుపునైతే హాట్ వాటర్‌లో పొడిని ఒక్క స్పూన్ వేసుకొనైతే తాగేస్తున్నాము. కొంచెం చేదుగా అలా ఉంటుంది. నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా బావుంటుంది. ఇదైతే చాలా యూజ్ అవుతుంది. గ్యాస్ బాగా కంట్రోల్ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.